తిరుపతిరావు గారు చాలా ఆవేదనతోటి చాలా ఫ్యాక్ట్స్ కూడా మీరు షేర్ చేశారు. జనరల్గా తిరుపతిరావు గారు ఇలా మాట్లాడటం మేము ఎప్పుడు చూడలా. దాదాపు 200-300 డిబేట్స్ నేను మీతో చేశా. మీరు యూఆర్ ఏ వెరీ సాఫ్ట్ స్పోకెన్ లీడర్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. బట్ ఈరోజు మీలో ఒక ఆవేశం ఆవేదన రెండూ కూడా నేను మిళితమై మాట్లాడటం చూసా. ఇక్కడ నేను ఒక విషయం మిమ్మల్ని అడగదలుచుకున్నా తిరుపతిరావు గారు. 2014 పూర్వం ఉన్న జాతీయ నాయకత్వం, 2014 తర్వాత వచ్చిన జాతీయ నాయకత్వం చాలా ష్యూడ్గా, వాళ్ళు ష్యూడ్ లీడర్సే. కాకపోతే ఏంటంటే సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఇంత షార్ప్ నాయకత్వం వెనకటికి లేదనే మాట నేను అన్ను. కానీ వాళ్ళు కొంచెం ఉదారవాదంతో ఉండేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే రాజకీయాన్ని ఫక్తు రాజకీయంగా ఇప్పటి మీ నాయకత్వం చేస్తోంది. ఇది కొరవడే మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు మెరిపించాల్సిన మెరుపులు, మీరు అలాగే చూపించాల్సిన ఉరుములు, కురిపించాల్సిన పిడుగులు లేకుండా పోయింది బీజేపీకి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సరే కొంచెం మెరుగైన ఫలితాలు సాధించారు, అప్రిషియబుల్. మీరు అన్నట్టు 5, 4, 9, 7, 8, 6 ఈ లెక్కలు కాదు, బీజేపీ అసలైన లెక్కలతో వస్తుందని ఒక మెసేజ్ మీ హెడ్ క్వార్టర్స్ కూడా ఇస్తే బాగుంటుంది, రేపు కానీ ఎల్లుండి కానీ అంటున్నాను తిరుపతిరావు గారు. ఎందుకు చెందాల్సి వచ్చిందని అంటే నడుస్తున్నటువంటి చరిత్రలో భారతీయ జనతా పార్టీని ఏదో పోపు గింజల్లాగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూసుకునేటప్పుడు మళ్ళీ జీర్ణించుకోలేము. రేపు ఏం జరిగినా సరే జీర్ణించుకుంటాను నా పార్టీ వైపులో. నేను అదే చెప్పాను మరోసారి. ఇక్కడ ఇంకొక విషయం మీరు అడిగిన దానికి, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్నట్టు మేము ఇవాళ ఇంత కాన్ఫిడెంట్ గా నేను మాట్లాడగలుగుతున్నాను అనేసి, ఈవెన్ 2014లో కూడా నాలో ఇంత కాన్ఫిడెన్స్ లేదు వాసుదేవన్ గారు. రోజు అనూహ్యంగా నేను ఎమ్మెల్యే సీట్ కి అయితే నేను కాన్ఫిడెన్స్ లేదు. బికాస్ ఇవాళ నా నాయకత్వం నాకు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ కదా, ఈ కాన్ఫిడెన్స్ తో నేను మాట్లాడుతున్నా. ఏ సందర్భంలో ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు కూడా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఇలాంటివి ఏవైతే మాట్లాడుకుంటా ఉంటాయి. అంశాల వారీగా తెలుగుదేశం పార్టీతో మేము కలిసి ఉన్నప్పుడు కొన్ని అంశాల్లో మేము పరస్పర విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా కలిసే ప్రయాణం చేశాం. ఇక చెప్పాలనేసి అంటే చిరకాలంగా మిత్రులుగా, ఎప్పుడో ఎన్ రామారావు గారు దిగిన నాటి నుండి నాకు గుర్తుంది. ఆ రోజు నుండి కూడా వాజ్పేయి గారు, అద్వానీ గారు వారు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రజాస్వామ్య పునరుద్ధరణ కార్యక్రమం చేసినటువంటి సందర్భం నుండి చాలా సందర్భాల్లో మేము తెలుగుదేశం పార్టీకి మా తాలూకా సహాయ సహకారాలు అందించాం. సరే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొన్ని గ్యాప్స్, కొన్ని ఇవి వచ్చినటువంటి మాట వాస్తవం. ఏదైనప్పటికీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆలోచన వేరండి. ఏమీ లేకుండా ఇటువంటి ఏవైతే వస్తున్నాయో ఇవేంటి అనేసి అంటే భారతీయ జనతా పార్టీ సగటు కార్యకర్తలకు మనోభావాలు దెబ్బతింటున్నాయి. అది కరెక్ట్ చెప్తున్నారు తిరుపతిరావు గారు. నమస్కారం అండి. తిరుపతిరావు గారు ఏదైతే చెప్తున్నారో నిజంగా మీ ఆవేదనకి నిజంగా సంఘీభావం తెలియజేస్తానండి నేను. ఎందుకంటే ఈరోజు దేశానికి కానీ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి కానీ బీజేపీ అవసరము, మోడీ లాంటి నాయకత్వం చాలా అవసరం ఉంది రాష్ట్రానికి. అదేవిధంగా బీజేపీ లేకుండా ఏదైతే పొత్తులో ఉన్న రెండు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ లేకుండా వెళ్ళే పరిస్థితి అయితే కనపడట్లేదు. ఈ ఇద్దరు కూడా బాగా ట్రై చేస్తున్నారు. కానీ బీజేపీ 1%, 2% అనే కంటే కూడా ఎంత బలంగా భావజాలంతో ఉన్నదో తిరుపతిరావు గారు మాట్లాడేదాని మీద అర్థమవుతుంది. అంటే పొలిటికల్ గేమ్ వీళ్ళిద్దరి దగ్గర నుంచి బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ బీజేపీ రాష్ట్రంలో ఇంకో 10 సంవత్సరాల్లో వీళ్ళు ఇలాగే ఆగడాలు చేస్తున్నట్లయితే ప్రాంతీయ పార్టీలు, ఇంకో 10-15 సంవత్సరాల్లో బీజేపీ సౌత్ ఇండియాలో దాదాపుగా తమిళనాడు నుంచి కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా కనెక్ట్ అయ్యే అవకాశం అయితే బలంగా కనబడుతుంది. ఇలాంటి తిరుపతిరావు గారు లాంటి బలమైన నాయకత్వాలు బలపడే అవకాశం రాష్ట్రంలో అవసరం కూడా ఈరోజు మనకి. ఈ ప్రాంతీయ నాయకత్వాల వలన రాష్ట్రాలు చాలా బాధపడుతూ ఉన్నవి. ఇక్కడ రాష్ట్రం బాగు కోసం బీజేపీ కావాలని వెళ్తున్నారా, లేకపోతే గెలవడం కోసం బీజేపీ కావాలని వెళ్తున్నారా? ఈ రెండు పార్టీలు ఏదైతే ఆలోచించుకోవాలి. ఇక్కడ కంపల్సరీ మోడీ గారు లేకపోతే, బీజేపీ లేకపోతే సరైనటువంటి ఇక్కడ ఎలక్షన్ అనేది జరుగుతుందా లేదని భయం కూడా రెండు పార్టీలకు ఉన్నది. అంటే బీజేపీ రావటం అనేది అనివార్యం ఇక్కడ రెండు పార్టీలకి. తద్వారా మాత్రమే వెళ్తుంది. కానీ బీజేపీకి తెలిసినంతగా టీడీపీతో పొత్తులో వెళితే ఎటువంటి సమస్యలు ఉంటాయో, ఎన్ని సాధక పథకాలు ఉంటాయో దేశంలో బీజేపీకి తెలిసినంతగా ఏ పార్టీకి తెలియదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తిరుపతిరావు గారు ఏకీభవిస్తారా?
డెఫినెట్ గా మా అనుభవాలు అదే. నేను ఇప్పుడు అనుభవాలు అందులోనే నేను లాస్ట్ చాలా 2014 సందర్భాల్లో 13 సీట్లు అయిందండి. ఆ, 13 సీట్లు 8 సీట్లు రెబల్స్ పెట్టే, అంటే వాళ్ళు పెట్టారా వాళ్ళే దిగారు నాకు తెలియదు. 8 మంది రెబల్స్ వచ్చారు. అంటే ఎలా జరిగిందో ఎలక్షన్ మీకు తెలిసిన విషయమే. ఆ విధంగా ఈ రోజు మళ్ళీ రెండు పొత్తులో ఉన్నటువంటి జనసేన బీజేపీని మీరు జనసేన టీడీపీని గమనిస్తూ జనసేనని ఏ విధంగా డిగ్రేడ్ చేస్తుంది, వీళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయా లేవా, ఈ ఆలోచనలు అయితే మీరు గమనిస్తూ రేపు పొత్తులో వెళ్ళాలా లేదని ఆలోచన చేస్తున్నారు. ఎంత బలంగా వాళ్ళు 175 + 25 పోటీ చేద్దాం ఎంత బలంగా ఉన్నారు. పొలిటికల్ గేమ్ ఆడవలసినటువంటి ఒక ప్రాంతీయ పార్టీ సరెండర్ అయి కూర్చుంది 24-3కి. కానీ బీజేపీ ఈ విషయంలో మాత్రం నాలాంటి రాజకీయంగా వెళ్ళాలనుకున్న ఏ యువకులకైనా కానీ బీజేపీ నాయకత్వాన్ని సునిశ్చితంగా చూసినట్లయితే చాలా బలమైన రాజకీయం చేస్తుంది ఇక్కడ. కానీ ఈరోజు బీజేపీ లేనిదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో జరిగే పరిస్థితి లేవు.